వెల్కమ్ టు డానీ తెలుగు టీవీ. భారత అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెను మార్పులు జరగబోతున్నాయా అనేది ఇవాళ ప్రశ్న. దాని ఇంపాక్ట్, దాని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా ఇవాళ మనం చర్చిద్దాం. గత ఏడాది నవంబర్ నెలలో అదాని గ్రూప్ ఒక కీలక ప్రకటన చేసింది. తాము న్యూక్లియర్ పవర్ సెక్టార్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. ఇది చాలా కీలకమైన ప్రకటన. ఎందుకంటే అణు విద్యుత్ ఉత్పత్తి అనేది ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉన్నది, దానికి ప్రైవేట్ రంగానికి ఇవ్వలేదు. వాళ్ళ ప్రకటన చేశారు. వాళ్ళ ప్రకటన చేసినటువంటి ఒక నెల రోజుల తర్వాత గత ఏడాది డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లును చట్టం తీసుకొస్తున్నట్టుగా ప్రకటించింది. ఆ చట్టం పేరు శాంతి. కొత్త చట్టాలకు, కొత్త కార్యక్రమాలకు 2-3 అర్థాలు స్ఫురించేటువంటి పేర్లు పెట్టడంలో భారతీయ జనతా పార్టీ చాలా ముందు ఉంటుంది. చాలా విచిత్రమైన పేర్లు పెడుతుంటారు వాళ్ళు. ఈ బిల్లుకు వాళ్ళు శాంతి అనే పేరు పెట్టారు. సస్టైనబుల్ హార్నెసింగ్ న్యూక్లియర్ పవర్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది ఇండియా, అట్లా SHAANTI అని అర్థం వచ్చేటట్టుగా దానికి పేరు పెట్టారు వాళ్ళు. ఆ చట్టం లోక్సభలో పాస్ అయిపోయింది. ఆ మర్నాడు రాజ్యసభలో కూడా డిసెంబర్ మధ్యలో ఆ 2 పనులు జరిగిపోయి చట్టంగా మారిపోయింది. చట్టంగా మారిన తర్వాత అదాని గ్రూప్ తాము అణు విద్యుత్ రంగంలో ప్రవేశిస్తున్నట్టుగా మళ్ళా ఇంకో ప్రకటన చేశారు వాళ్ళు. అమిత్ షా గారు తరచుగా మాట్లాడుతుంటారు, కరోనాలజీని అర్థం చేసుకోండి అని. చరిత్ర క్రమాన్ని అర్థం చేసుకోండి, సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకోండి. ముందుగా అదాని గ్రూప్ అణు విద్యుత్ రంగంలో ప్రవేశించాలని అనుకుంటున్నాడు, ప్రకటన చేస్తుంది. తర్వాత శాంతి అనే బిల్లుని కేంద్ర ప్రభుత్వం కన్సీవ్ చేస్తుంది. దాన్ని వెంటనే పార్లమెంట్, ఒకరోజు లోక్సభ, మర్నాడు రాజ్యసభ అంత కీలకమైన బిల్లును కూడా వరుసగా 2 రోజుల్లో పాస్ చేసేస్తాయి. మళ్ళా మేము సిద్ధంగా ఉన్నాం ఆ రంగంలో ప్రవేశించడానికి అని అదాని గ్రూప్ ప్రకటన చేస్తుంది. ఇది ఒక వరుస క్రమం. ఈ వరుసని అర్థం చేసుకుంటే ఒక అర్థం వస్తుంది. ఇలా ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళారు. ఆస్ట్రేలియా పర్యటనకు అవసరం ఏమిటి, దాని ప్రత్యేకతలు ఏమిటి అని మనందరూ కూడా పేపర్లో చదివాం. వారికి ఎలాంటి స్వాగతం పలికారు జనం అక్కడ, భారతీయులు. అసలు భారతీయులను అక్కడ పంపించారు అనేటువంటి కథనాలు కూడా, వారికి స్వాగతం పలకడం కోసం అనే కథనాలు కూడా బయటకు వచ్చింది. సరే, అవన్నీ అలా పెట్టగా ఆస్ట్రేలియాకు ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటంటే ప్రపంచంలోనే ఎక్కువ యురేనియం వనరులు ఉన్నటువంటి దేశం ఆస్ట్రేలియా. సో దానికి ఇంపార్టెన్స్ ఉంది. భారతదేశం శాంతి యాక్ట్ చేయడం, ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి మధ్యన ఒక లింక్ ఉన్నది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారు భారతదేశానికి వాళ్ళు, యురేనియం సరఫరా చేసినట్టుగా. ఆ యురేనియాన్ని ఎవరు వాడతారు ఇక్కడ అంటే అగైన్ అదాని గ్రూపే వాడుతుంది. దీన్ని తిరిగేసి కూడా చెప్పవచ్చు, అదాని గ్రూప్ ప్రైవేట్ సెక్టార్లో అణు విద్యుత్తుని తయారు చేయడం కోసం, దాని సౌకర్యం కల్పించడం కోసం ప్రధాని మోడీ గారు ఆస్ట్రేలియా వెళ్ళారు అని కూడా అనుకోవచ్చు. ఆస్ట్రేలియా వెళ్ళడం వల్ల, యురేనియం రావడం వల్ల వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టడం ఒక క్రమము, వాళ్ళ అవసరం కోసం ప్రధాని అక్కడికి వెళ్ళి యురేనియాన్ని తీసుకురావటం అనేది ఇంకొక క్రమం. అదొక క్రోనాలజీ, ఇదొక క్రోనాలజీ. అది ఇతర ఖనిజాలని, వనరుల్ని దిగుమతి చేసుకోవడానికి, యురేనియాన్ని దిగుమతి చేసుకోవడానికి మధ్యన ఒక కీలక తేడా ఉంది.
ఇది కేవలం ఫ్యాక్టరీ వ్యవహారము, ఉత్పత్తి వ్యవహారము, పారిశ్రమ వ్యవహారం మాత్రమే కాదు. దీని వెనకాల జాతీయ భద్రత ఉంది, పర్యావరణ పరిరక్షణ ఉన్నది. చాలా సెన్సిటివ్ ఇండస్ట్రీ అది. మనకి 2-3 ఉదాహరణలు ఉన్నాయి. ప్రపంచంలో అణుబాంబుకు దెబ్బతిన్న దేశం జపాన్. నాగాసాకి, హీరోషిమా కథలు మనకు తెలుసు. కొన్ని లక్షల మంది చనిపోయారు. అనేక జనరేషన్స్ మీద దాని ప్రభావం ఉండింది. అలాంటి దేశంలో ఫుకుషిమాలో చాలా పెద్ద అణు ప్రమాదం జరిగింది. ఆనాటి నాగాసాకి, హీరోషిమాలో చనిపోయినంత మంది ఇక్కడ కూడా రెండోసారి కూడా చనిపోయారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఒక అనుభవం ఉన్న దేశం అది. అణుబాంబ్ ప్రమాదం ఎంత భయంకరంగా ఉన్నదో చూసిన దేశమే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయింది జపాన్. ఇంకొకసారి నాగాసాకి, హీరోషిమాలు జపాన్లో జరిగింది. అలాగే రష్యాలో చెర్నోబిల్ ఉంది. అక్కడ కూడా అణు ప్రమాదం సాగింది. అక్కడ కూడా చాలామంది చనిపోయారు. ఈ 2 ఉదాహరణలు మనకు ఉన్నాయి. సో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రంగం అది. దాన్ని ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్తే వాళ్ళు ఎంత బాధ్యతగా ఉంటారు. యూనియన్ కార్బైడ్, మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీకేజ్ మనం భోపాల్లో చూసాం. మనం ప్రైవేట్ సెక్టర్ యూనియన్ కార్బైడ్ అంత అజాగ్రత్తగా ఉంటే ఏమవుద్ది? వాళ్ళు అప్పచెప్పవచ్చా? ఈ 2 ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి. వాళ్ళకి గతంలో ఉందా ఏదైనా అనుభవము? అదాని గ్రూపుకు అణు విద్యుత్ ఉత్పత్తి ఏదైనా అనుభవం ఉందా గతంలో? లేదు. గతంలో కూడా ఒక ఉదాహరణ ఉంది మనకి. ఫ్రాన్స్ నుండి దసోల్ట్ జెట్ విమానాన్ని మనం దిగుమతి చేసుకుని ఇక్కడ దాన్ని తయారు చేసి మళ్ళీ దానికి కొన్ని పరికరాలు తయారు చేసే బాధ్యతని గతంలో అనిల్ అంబానీ గ్రూప్కి అప్పచెప్పారు. అప్పటికి ఆ రంగంలో ఏ మాత్రం అనుభవం కూడా వాళ్ళకి లేదు. ఆ గ్రూప్కి కేవలం ఫ్రాన్స్ తోటి భారతదేశం ఒప్పందం చేసుకున్నది కాబట్టి అనిల్ అంబానీ గ్రూప్ వచ్చింది. అంతకన్నా మరేం కాదు. లేదా అనిల్ అంబానీ గ్రూప్ కోసమే ప్రధాని మోడీ గారు ఫ్రాన్స్తో మాట్లాడి ఆ దసోల్ట్ కంపెనీతోటి ఆ అవకాశం వాళ్ళకి కల్పించారు. అనిల్ అంబానీ ఈ మధ్యకాలంలో వార్తలు ఎక్కువ కనపడుతున్నాడు. ఆయన కొంతకాలం కనుమరిగిపోయాడు, కానీ ఇప్పుడు మళ్ళా వార్తలు కనిపిస్తున్నాడు. ఆయన ఎందుకు కనిపిస్తున్నాడు? ఎపిస్టీన్ ఫైల్లో ఆయన చాలాసార్లు ఆయన ప్రస్తావన ఉన్నది. అనిల్ అంబానీ ప్రస్తావన అలా పాపులర్ అయిపోయాడు. అలాంటి కథలు పునరావృతం కాబోతున్నాయా, రిపీట్ కాబోతున్నాయా అనే సందేహాలు రావడం చాలా సహజం. చాలా సెన్సిటివ్ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పితే ఏమవుతుంది అనేది భయం రావడం, సందేహాలు రావడం చాలా సహజం. శాంతి బిల్లుని తీసుకొస్తున్నప్పుడు పార్లమెంటు ప్రధాని గారు ఒక చాలా కీలకమైన ప్రకటన చేశారు. ఎందుకంటే భారతదేశం వికసిత్ భారత్ ప్రాజెక్ట్ దాని లక్ష్యం ఏమిటంటే $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారాలి 2047 నాటికి. అంటే అప్పటికి దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతుంది. 100 ఏళ్ళు పూర్తయిన నాటికి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ వెళ్ళాలి. భారతదేశంలో తలసరి ఆదాయం $18,000 మించాలి. ఇది లక్ష్యం. ఈ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ సాధించాలంటే విద్యుత్ రంగంలో మన అగ్రగామిగా ఉండాలి. విద్యుత్ రంగంలో అగ్రగామిగా ఉండాలంటే అణు విద్యుత్ను ఉత్పత్తి చేయాలి. అణు విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఆదాని వాళ్ళు దాన్ని టేకప్ చేయాలి. ఇదొక ఇంకొక క్రోనాలజీ సంబంధించి లక్ష్యం గొప్పదే. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఎవరు కాదంటం లేదు. కానీ వికసిత్ భారత్ లక్ష్యం యొక్క ఎగ్జిక్యూట్ చేసే బాధ్యతను ఎవరికి ఇస్తున్నాం? మనం మళ్ళా అంతిమంగా ఆదాని గ్రూప్కి ఇస్తున్నాం.
దాని మీద చాలా సందేహాలు సహజంగానే అనేక వైపుల నుండి వస్తూ ఉన్నాయి. వచ్చేసింది, డేటా సెంటర్లు వచ్చేసినాయి. వీటన్నిటికీ నిరంతరం చాలా పెద్ద పరిమాణంలో ఎలక్ట్రిక్ కార్లు, వాహనాలు వచ్చేసినాయి. డీజిల్ వినియోగం తగ్గుతూ ఎలక్ట్రికల్ నుండి నడిపిన వాహనాలన్నీ పెంచుతూ పోతున్నాం క్రమంగా. మనం డీజిల్ భారాన్ని తగ్గించుకోవడం కోసం డీజిల్ ఖరీద ఉత్పత్తి కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా విద్యుత్తుని సరఫరా చేయాలనే ప్రయత్నాలు ఇవన్నీ ఒక వరుస క్రమంలో ఆ డిమాండ్ గురించి మాట్లాడుతున్నారు. మనకైతే దేశంలో ఇప్పటికీ హైడల్ పవర్ ఉంది, థర్మల్ పవర్ ఉంది, ఇటీవల సోలార్ పవర్ కూడా ఉన్నది, అలాగే విండ్ పవర్ కూడా ఉన్నది. మనకి అనేక రకాలుగా మన భారతదేశంలో విద్యుత్తును మనం తయారు చేస్తున్నాం. పవన విద్యుత్తులు, ఒకవేళ జల విద్యుత్తులు, ఇవి సరుకు విద్యుత్ డిమాండ్ డే బై డే పెరుగుతున్నది. కాబట్టి ఒక ఆర్గ్యుమెంట్ బలంగా పెడుతున్నది ఏమిటంటే అనివార్యంగా మనం అణు విద్యుత్తుని తయారు చేయాలండి. ఈ ఆర్గ్యుమెంట్ చాలా బలంగానే కనిపిస్తున్నది. కానీ అణు విద్యుత్ తయారు చేయడంలో మనం తీసుకునే జాగ్రత్తలు ఏమిటి, దాన్ని పర్యవేక్షించేటువంటి వాళ్ళు ఎవరు? చెర్నోబిల్ నుండి, ఫుకుషిమా నుండి మనం నేర్చుకున్నది ఏమిటి? జపాన్ నుండి కానీ రష్యా నుండి కానీ ఆ జాగ్రత్తలు ఏమి తీసుకున్నామా? కంట్రోల్ ఉంటుందా? యూనియన్ కార్బైడ్ కేసు ఏమైపోయింది? ఆ అనుభవం నుండి మనం ఏమైనా కొత్త చట్టాలు, కొత్త జాగ్రత్తలు ఏం తీసుకున్నాం అనేది ప్రశ్నలే. అంటే ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సరే విమర్శించడం అనేది ప్రతిపక్షాల లక్ష్యము, లేదు ధోరణి, సాంప్రదాయము అని ఎవరైనా అనవచ్చు. కానీ ఫుకుషిమా నుండి కానీ, చెర్నోబిల్ నుండి కానీ, లేదా ఈవెన్ భోపాల్ గ్యాస్ లీకేజ్ నుండి కానీ మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటి? అవి ఆ చరిత్ర రిపీట్ కాదు, కానీ ఇవ్వము, దానికోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాము అనే పద్ధతి ఏమైనా ఉందా? గత కొంతకాలంగా మనం చూస్తే చాలా ప్రెస్టీజియస్గా ప్రకటించినటువంటి అనేక పథకాలు సక్సెస్ కావడం లేదు. చాలా ఈజీ, నేను సమర్థంగా ఈ ప్రభుత్వం ఈ రోడ్లు వేసింది, చాలా పెద్ద మాట మాట్లాడుతుంటుంది ఈ ప్రభుత్వం. స్పేస్ టెక్నాలజీని వాడి ఢిల్లీ, సూరత్ రోడ్డుని హైవేని వేసాం అంటుంటారు. అది పగిలిపోయింది, బద్దలైపోయింది, బీట్ల వారిపోయింది. ఇలా చాలా ప్రాజెక్టులు, చాలా బ్రిడ్జీలు చాలా ఘనంగా, చాలా ప్రెస్టీజియస్గా ప్రకటించి చేసినటువంటి పనులు అయితే అంత సామర్థ్యం కనబడటం లేదు. అప్పుడు సహజంగానే ఎవరికైనా ఇంత సున్నితమైన, ప్రమాదకరమైన ప్రాజెక్టుని ప్రైవేట్ రంగం ఏ మేరకు సమర్థంగా నిర్వహిస్తుంది? ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్లో రాయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, డానీ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరలోనే ఇంకో వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్ యూ.